కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటు చేపట్టింది. ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతులు చేస్తున్న ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. సిద్దిపేట నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారి వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్టారు. అటుగా వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆగి రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులతో వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణమే పంట కొనుగోలు చేపట్టాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. వడ్లు కొనొద్దనే ఉద్దేశంతో రకరకాల నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే, పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రంలో నేను ఇక్కడ వేరే ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొనడానికి వస్తే మా రైతులంతా కూడా రోడ్డు మీద రాస్తారోకో చేస్తున్నారు. ఎందుకు రాస్తారోకో చేస్తున్నారని నేను రైతుల్ని అడిగితే రైతులు చెప్తున్న మాట, 28 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట, B గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్న కోడూరులో, సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటారా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. మొదటిసారిగా వడ్లు పండించిన రైతులు ఇలా హరిగోస పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల్లో రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అంటాడు. నువ్వు రైతు బిడ్డవైతే రైతుల్ని ఇట్లా ఉసురు పోసుకుంటావా? నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే ఎరువుల్ని ఈ రకంగా ఎరువుల కోసం రైతుల్ని ఇబ్బంది పెడతావా? నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డ లెక్క కొడుతున్నావు. ఒరిజినల్ రైతు బిడ్డవైతే రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవు. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే వెంటనే రివ్యూ చేయి, జిల్లాకు ఒక అధికారిని నియమించు, అధికారులకు ఆదేశాలు జారీ చేయి. గతంలో ఏ రకంగా సాఫీగా వడ్ల కొనుగోలు జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలును ప్రారంభించాలని, మక్కలకు అవసరమైన గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని, సన్ఫ్లవర్, జొన్నలు, శనగల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.